హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. నేను ఈరోజు ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణమైన కొన్ని సీక్రెట్లని మీ ముందర పెట్టబోతున్నా, మీతో షేర్ చేసుకోబోతున్నా. మీ అందరికీ నా గురించి బాగా తెలుసు. నేను మాట్లాడాలి అనుకున్న విషయాన్ని ఖచ్చితంగా ఎవరికి భయపడకుండా మాట్లాడడం అన్నది నా నైజము, నా అలవాటు. కాకపోతే ఈరోజు నేను ఈ సీక్రెట్లు ఎందుకు బయట పెడుతున్నా అంటే, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం అన్నది అవసరం. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటేనే రాబోయే రోజులలో ఓటమిని మనం గెలుపుగా మార్చుకోవచ్చు. అంతేకాని ఎవరినో బదలాం చేయడానికో, ఎవరి మీద బురద జల్లడానికో నేను ఈ సీక్రెట్లు బయట పెడతలేను. ఈ వీడియో చూసి ఎవరైనా హర్ట్ అయితే నన్ను క్షమించాలి. ఇది ప్యూర్లీ ఆత్మ పరిశీలన కోసమే బయట పెడుతున్న సీక్రెట్లు. కాకపోతే ఏంటి ఆ సీక్రెట్లు? ఈ విషయం మనం డిస్కస్ చేయడానికి ముందు నిన్న నేను ఒక వీడియో పెట్టిన. ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని చెప్పేసి ఈవీఎంలు ట్యాంపర్ చేసి ఓడగొట్టిర్రు అని చెప్పేసి చాలామంది, లక్షలు కోట్ల మంది బాధపడుతున్నారు. అందులో నేను కూడా ఉన్నా. మరి ఏం చేయాలి అంటే, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తా. అందుకు మీరు కూడా నాకు సహకరించాలి, మీ సహాయం నాకు కావాలి అని చెప్పేసి ఒక గూగుల్ ఫామ్ అన్నది నేను నిన్న ఒక వీడియోలో ఇచ్చిన. ఆ గూగుల్ ఫామ్ని మీరు నింపి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ నా దాకా వస్తుంది అని చెప్పేసి చెప్పిన. ఆ గూగుల్ ఫామ్ని నేను ఈరోజు ఈ వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. తప్పకుండా గూగుల్ ఫామ్ని నింపండి. ఆల్రెడీ 33,147 అనుకుంటా ఇందాకనే అయింది. అంతమంది ఆల్రెడీ నింపిర్రు. కాకపోతే ఆ నెంబర్ సరిపోదు. మీరు కూడా ఎవరైతే గూగుల్ ఫామ్ నింపలేదు వాళ్ళు తప్పకుండా ఆ గూగుల్ ఫామ్ నింపండి. కాకపోతే అన్న, ఈ గూగుల్ ఫామ్లో మా పేరు అడుగుతున్నావు, మా ఫోన్ నెంబర్ అడుగుతున్నావు, మా సీక్రెట్లు బయట పెడితే రేపు పొద్దున పాలక పక్షం ఏదైతే టీడీపీ కూటమి ఉందో వాళ్ళ దగ్గర నుంచి మాకు థ్రెడ్ ఉంటుంది, మరి ఎట్లన్నా అని చెప్పేసి మీరు అనుకుంటే నింపొద్దండి. భయపడే వాళ్ళు వద్దు, మనకు అవసరమే లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది అని నమ్మి వాళ్ళే ఆ ఫామ్ను ఫిల్ చేసి నా దాకా పంపించండి. తప్పకుండా అది ఈ విషయం మీద ఎంత దూరం అంటే అంత దూరం పోరాడతా. నేను రోడ్ల మీదకి దిగడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎవరి కాళ్ళ మీద పడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. తప్పకుండా నా పోరాటం అన్నది నేను సాగిస్తా. ఇక ఈరోజు ఈ టాపిక్లోకి మనం ఒకసారి చూస్తే ఏంటి ఆ సీక్రెట్లు అంటే, ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి ఐప్యాక్ అని చెప్పేసి ఒక సంస్థ ఉన్నది. మీలో చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళకి ఒక విషయం చెప్తా. ఐప్యాక్ అంటే ఏంటి అంటే, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అని చెప్పేసి ఒక సంస్థ ఉన్నది. ఈ సంస్థకి ప్రశాంత్ కిషోర్ అని చెప్పేసి డైరెక్టర్ ఉండే, మనందరికీ ఎరికే. కాకపోతే ఆ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు లేడు. ఈ సంస్థ 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కారణమైంది 2019లో ఈ ఐప్యాక్ అనే సంస్థ. కాకపోతే అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, ఇప్పుడు లేడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే, రిషి రాజ్ సింగ్ అంట, ఈయన ఒక డైరెక్టరు. ప్రతీక్ జైన్ అని చెప్పేసి ఒక డైరెక్టరు. వినీష్ చండాల్ అంట ఆయన పేరు, ఆయన ఒక డైరెక్టర్. అయితే ఏం చేస్తుంది ఈ సంస్థ అంటే, వీళ్ళు పొలిటికల్ అనలిస్టులు. అంటే పాలిటిక్స్ గురించి అనలైజ్ చేసి పార్టీలని నడిపిస్తూ ఉంటారు వెనుకుండి. ఇది వీళ్ళ పని. కాకపోతే ఇప్పుడు ఒక పెద్ద సీక్రెట్ ఏంటంటే, ఈసారి 2024 ఎలక్షన్లలో ఈ ఐప్యాక్ అనే సంస్థ జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిందా, వెనకుండి వెన్నుపోటు పొడిచిందా, కావాలని జగన్మోహన్ రెడ్డి గారి సీక్రెట్ని అగెనెస్ట్ పార్టీలైన టీడీపీకి, జనసేనకి, కూటమికి వాళ్ళు ఇచ్చిందా, ఆ సీక్రెట్లను బయట పెట్టిందా, వాళ్ళ దాకా పంపించిందా అంటే అవుననే అనాలి. ఎందుకు అంటే, మొత్తం 175 కాన్స్టిట్యున్సీలలో 11 చోట్లనే వైసీపీ గెలిచింది. ఇప్పుడు ఐప్యాక్ అనే సంస్థ ఒకవేళ ఏదన్నా మిస్టేక్ జరిగితే ఒక కాన్స్టిట్యున్సీలో జరిగి ఉండాలి, 2 కాన్స్టిట్యున్సీలలో జరిగి ఉండాలి, 3లోనో 10లోనూ జరిగి ఉండాలి. అంతేగాని 164 స్థానాలలో తప్పు జరిగే అవకాశం అనేది లేదు. అందుకే ఈ సంస్థ కావాలని చెప్పేసి తప్పు చేసిందా అని చెప్పేసి కొన్ని అనుమానాన్ని వస్తుంది. ఇది చాలా పెద్ద సీక్రెట్. మీరు అనుకోవచ్చు ఇది చిన్న విషయం అని. చిన్న విషయం కాదు. ఎందుకు అంటే, ఈ సంస్థ అసలు చేసింది ఏంటి అంటే, 2019లో ఎలక్షన్లకి ముందే ఈ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసి, అప్పుడు ప్రశాంత్ కిషోర్, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పనిచేసి కష్టపడి 151 సీట్లు గెలిచారు. మంచి విషయమే. దాని తర్వాత ప్రశాంత్ కిషోర్ ఆ సంస్థను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ల పేర్లు మీకు చెప్పిన. వీళ్ళ పని ఏంటి అంటే, సంక్షేమ పథకాలు ప్రజలకి అందుతున్నాయా లేవా, ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలకి నిజంగా ప్రభుత్వం మీద ఏమన్నా వ్యతిరేకత అన్నది వస్తుందా, లేదా ఆ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ప్రభుత్వంతో ఆనందంగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడం, ప్రభుత్వానికి తెలియజెప్పడం. రెండోది ఏంటంటే పార్టీకి, అంటే వైసీపీ పార్టీకి ఈ వేరే డ్యామేజ్లు ఏమైనా జరుగుతున్నాయా అని చెప్పేసి ముందే పసిగట్టి పార్టీకి చెప్పడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం. మూడోది ఏంటంటే
ఓటు పర్సంటేజ్ అంటే ఏ నియోజకవర్గంలో వైసీపీకి ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పేసి ముందే అంచనా వేయడము, అనలైజ్ చేయడము, ఆ అంచనాలని పార్టీకి చెప్పడము. నాలుగో విషయం ఏంటంటే వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పు, పార్టీ క్యాండిడేట్లు కొంతమంది క్యాండిడేట్లలో, కొంతమంది కాదు అన్ని 164 మంది క్యాండిడేట్లలో రాంగ్ క్యాల్కులేషన్లు ఇచ్చి ఈ క్యాండిడేట్ని ఈడబెట్టండి, ఈ క్యాండిడేట్ని ఈంచి పీకేయండి, ఆయన ఎంపీ చేయండి, ఈయన ఇట్లా రాంగ్ క్యాల్కులేషన్లు ఇచ్చి మొత్తం యాడికాడికి గడబడి చేసేసింది ఈ సంస్థ. లాస్ట్కి క్యాండిడేట్లు తప్పుడు క్యాండిడేట్లు పెట్టడం వల్ల కూడా చాలా మటుకి ఓట్లు అన్నది డిఫరెన్స్ వచ్చింది. ఇక ఈ సంస్థ చేసిన అతిపెద్ద బ్లండర్ ఏంటి అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఉండవలసిన కమ్యూనికేషన్ ఈ సంస్థ మధ్యలోకి రావడం వల్ల ఆ కమ్యూనికేషన్ తెగిపోయింది. రాంగ్ కమ్యూనికేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది ఈ సంస్థ అని చెప్పేసి కూడా ఒక టాక్ అనేది నేను వినిపిస్తుంది. సమ్మరైజ్ చేస్తే ఇదంతా మీకు అర్థం కాకపోతే సింపుల్గా చూసుకుంటే ఐప్యాక్ అనే సంస్థ టీడీపీ చేతుల్లో అమ్ముడు పోయింది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. మళ్ళీ రేపు పొద్దున నా మీద వచ్చి అనుకుంటున్నారు. ఆ కొంతమందిలో నేను కూడా ఉన్నా. ఇక భయపడడే ఉంది బొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే సీక్రెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఇది రెండో సీక్రెట్లు. ఈ రోజుకున్న 2 సీక్రెట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు సజ్జల భార్గవ్ గారు నడిపిస్తారు. ఈ సోషల్ మీడియా ఏదైతే సంస్థ ఉందో, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఉందో, ఇది చాలా అంటే చాలా రాంగ్గా పనిచేసింది. ఎంత రాంగ్గా పనిచేసిందంటే ఐటీడీపీ అని చెప్పేసి టీడీపీ వాళ్ళ ఒక సంస్థ ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు పనిచేసే విధానము వీళ్ళు పనిచేసే విధానం చాలా డిఫరెంట్గా ఉండేది. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం పాత రోజులలో నిద్ర లేవగానే న్యూస్ పేపర్లు చదివేవాళ్ళం. ఇవాళ రేపు న్యూస్ పేపర్లు ఎవరు చదువుతలేరు. బెడ్ మీద కూర్చొని లేవంగానే పండుకొని ఏం చేస్తామంటే ఈరోజు న్యూస్ ఏంది అని మనం మొబైల్ ఫోన్లో చూసుకుంటాం. కాకపోతే ఈ సంస్థ ఏం చేయాలి అంటే నిజాలని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని విషయాలు చెప్తా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్లో అబద్ధాలని చెప్పింది టీడీపీ పార్టీ. లేదు ఈ యాక్ట్ వల్ల మీ భూములు పోతాయి, మీ భూములు గుంజుకుంటారు అది. కాకపోతే ఐటీడీపీ ప్రజల మనసులో అంటే టీడీపీ పార్టీ ఏదైతే సోషల్ మీడియా సంస్థ ఉన్నదో అది ప్రజల మనసులోకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అబద్ధాలు నాటింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సోషల్ మీడియా సంస్థ ఆ అబద్ధాలని తీసేయలేకపోయింది, అక్కడ ఫెయిల్ అయిపోయింది. రెండో విషయము అభివృద్ధి. సంక్షేమం చేస్తున్నారు, అభివృద్ధి జరుగుతలేదు, సంక్షేమం చేస్తున్నారు, అభివృద్ధి జరుగుతలేదు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు బదలాం చేస్తుంటే వైసీపీ సోషల్ మీడియా సంస్థ ఏదైతే ఉందో అది ఆ బదలాంలని హ్యాండిల్ చేయడంలో దారుణంగా ఫెయిల్ అయిపోయింది. లేదు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా జరుగుతుంది అని చెప్పేసి ప్రజలకి చెప్పలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సంస్థ. నెక్స్ట్ వచ్చేసి ధరలు పెరిగిపోయినాయి అని చెప్పేసి అప్పుడున్న టీడీపీ లేదా కూటమి చెప్తుంటే లేదండి ధరలు హైదరాబాద్లో కూడా పెరిగినాయి, ధరలు ముంబైలో కూడా పెరిగినాయి, ఢిల్లీలో కూడా పెరిగినాయి, విశాఖపట్నంలో కూడా పెరిగినాయి, విజయవాడలో కూడా పెరిగినాయి అని చెప్పేసి చెప్పలేకపోయారు. అంటే ఆల్ ఇండియాలో ధరలు పెరిగినాయి, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అని చెప్పేసి ఈ నిజాన్ని ప్రజల దాకా చేర్చలేకపోయింది వైసీపీ సోషల్ మీడియా సంస్థ. నెక్స్ట్ చూసుకుంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గురించి. ఈ హత్య గురించి ప్రజలకి నిజాలని తెలియజేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థ ఏదైతే ఉందో ఇది విఫలమైంది. ఇది చాలా 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 పెద్ద ఇంపాక్ట్ అనేది స్పెషల్లీ రాయలసీమలో ఇది చాలా ఇంపాక్ట్ అనేది తీసుకొచ్చింది. అందుకే ఎప్పుడూ ఓడిపోని స్థానాలలో కూడా వైసీపీ అన్నది ఓడిపోయింది. ఈ 2 సంస్థలు ఏదైతే ఉందో ఐప్యాక్, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సంస్థ, ఈ 2 సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి డైరెక్ట్గా కారణాలైనాయి అంటే 100% అయినాయి. అమ్ముడు పోయినాయా అంటే అది నేను ఖచ్చితంగా చెప్పలేను. అమ్ముడు పోయినాయని చెప్పేసి అక్కడ చూస్తుంటే గుడ్డోడికి మెల్లోడికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక చోట ఓడిపోతే సరే 2 చోట్ల 10 చోట్ల 20 చోట్ల, కానీ 164 చోట్లలో ఓడిపోయారు అంటే తప్పకుండా ఇందులో ఏదో మతలబ్ జరిగింది అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, సరే లాస్ట్కి వచ్చేదానికి ముందర ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని మేనేజ్ చేసేది సజ్జల భార్గవ్ గారు. మరి ఆయన అమ్ముడుపోయిందా, కావాలని జరిగిందా అంటే నేను ఆయన అమ్ముడుపోయిండు అంటే నేను ఒప్పుకోను. ఎందుకు అంటే లేదు వాళ్ళ నాన్నగారు లాగానే ఈయన కూడా చాలా కష్టపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి. కానీ ఆయన ఏం చేసిండు అంటే మాలాంటి సోషల్ మీడియా వాళ్ళని దగ్గర కూడా రానియాలి. మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎండానక వానక నెల 15 రోజులు ఎండాకాలంలో తిరుగుతుంటే మాలాంటి వాళ్ళు మేము అడిగేది ఏంది? డేటా.
సార్ నాకు ఈ అనుమానం ఉంది, ఈ అనుమానంలో ఈ డేటా నాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాం. ఆ డేటాను కూడా మాకు ప్రొవైడ్ చేయడంలో ఈ వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ అన్నది ఫెయిల్ అయిపోయింది. డబ్బులు పక్కన పెట్టండి, ఇంతవరకు ఏ పార్టీ నుంచి చిల్లర కూడా మేము తీసుకోలేదు. మాకు అవసరం లేదు. మాకు మా సబ్స్క్రైబర్ల దగ్గర నుంచే డబ్బులు వస్తాయి. నాకు అవసరం ఉన్నప్పుడు నేనే వీడియో చేసిన, అన్న నాకు డబ్బులు అవసరం ఉంది, దయచేసి నాకు విరాళాలు ఇవ్వండి అని చెప్పేసి నేను చెప్పినప్పుడు నా సబ్స్క్రైబర్లు అంటే మీరు విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాల మీద నేను మళ్ళీ ఇంకోసారి ఆంధ్ర పోయి అక్కడ 12, 13 రోజులు 14 రోజులు ఉండి వీడియోలు చేసుకొని వచ్చిన. అంతేకాని ఏ రాజకీయ పార్టీ మాకేం ఇవ్వలేదు, మాకేం సపోర్ట్ చేయలేదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన కోసమని మేము చాలా కష్టపడ్డాం. అట్లాంటి కష్టపడే యూట్యూబర్లు సోషల్ మీడియా వాళ్ళని చేరడీయడంలో ఈయన అంటే సజ్జల భార్గవ్ గారు దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఈ మాట ఈరోజు అనవలసి వస్తుంది? ఓడిపోయారు కాబట్టి. ఓడిపోయినప్పుడే ఈ నిజాలన్నీ బయటకు వస్తాయి. గెలిచినప్పుడు అస్సలు రావు. గెలిచినప్పుడు ఏంటంటే అధికారం ఉంటుంది, ఎవరు చెప్పినా వినడు, ఎవరికి వాడికి గర్వం ఉంటుంది. కానీ ఓడిపోయినప్పుడే నేను చెప్పిన కదా, ఆత్మ పరిశీలన అనేది చాలా అవసరం కాబట్టి చెప్తున్నా. నేను సజ్జల భార్గవ్ గారి గురించి నెగిటివ్గా చెప్తున్నాను, కానీ ఆయన అనలైజ్ చేయడంలో చాలా పెద్ద బ్లండర్ చేసిండు అని చెప్పేసి నేను చెప్తున్నా. సరే, ఈ రెండు ఐపాక్ అన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అన్నది, ఈ రెండు కారణమైనవి డైరెక్ట్గా. మూడో కారణం ఉందండి. ఈ కారణం నేను చెప్పడానికి ముందుగానే నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే నేను చాలా ఇష్టపడే వ్యక్తులు, నేను చాలా గౌరవించే వ్యక్తులు 5. ఆ 5గురిలో వైఎస్ విజయమ్మ గారు ఒకరు. తల్లితో సమానం అండి. తల్లి అంటే ఎట్లా అంటే ఒక ఐడల్, అంటే రాజశేఖర రెడ్డి గారి భార్య అన్న అది ఉంటుంది. నాకైతే నేను ఆమెను చాలా గౌరవిస్తాను. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఓటమిలో వైఎస్ విజయమ్మ గారి పాత్ర కొంచెం ఉంది. తప్పుగా అనుకోవద్దు. నేను ఏదైనా రాంగ్ చెప్తే నన్ను తప్పకుండా మీరు కమెంట్ చేయండి. కానీ ఏంటి ఆ తప్పు అంటే, ఆమె ఒక వీడియో వచ్చింది విజయమ్మ గారిది, ఏంటంటే నా బిడ్డని గెలిపించండి అని చెప్పేసి, అంటే షర్మిల గారిని గెలిపించండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద దెబ్బ తగిలితే, కొంచెం కింద తగిలితే కన్ను పోయేది, అంత పెద్ద దెబ్బ తగిలితే ఆమె దగ్గర నుంచి ఒక చిన్న వీడియో కూడా రాలేదు. అది వచ్చి ఉంటే ఈరోజు డెఫినెట్గా ఈ రిజల్ట్ అనేది ఏదో వేరే రకంగా ఉండేది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. మీరు నమ్మండి, నమ్మకపోండి. అయితే ఇది కూడా ఒక కారణం అని చెప్పేసి నేను నమ్ముతున్నా. 1 ఐపాక్, 2 వైసీపీ సోషల్ మీడియా, 3 ఇండైరెక్ట్గా అనుకోండి విజయమ్మ గారు కూడా ఒక కారణమే. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ గూగుల్ ఫామ్ని తప్పకుండా ఫిల్ చేసి నా దగ్గర పంపించండి. వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.